ఏం చేస్తున్నావు మమ్మీ? స్వీట్ చేస్తున్నా. ఏం స్వీట్? గులాబ్ జామునా? కాదు, ఏంటిదో మరి? కుర్బానికా మిఠా చేస్తున్నా. అమ్మ, ఎందుకు మరి? ఏం స్పెషల్? ఏం లేదు, ఇక ఒట్టిగానే చేసుకున్నా. మనం రంజాన్ పండుగ అప్పుడు తెచ్చుకున్నాం అది. అవును, మా చిన్నప్పుడు అయితే పెళ్లిళ్ళ అట్లా తినేటోళ్ళం. అసలు పెళ్లిలో వెళ్తే ఆ స్వీటే ఉండేది ఎక్కువ. కుర్బానికా మిఠా పైన ఐస్ క్రీమ్ వేసి ఉంటది. అవును. ఇప్పుడైతే ఈ గింజలు నైట్ అంతా నానబెట్టుకున్నావా? గింజలు సెపరేట్ చేసుకోవాలి. తీసుకుంటే దాంట్లో మళ్ళీ పప్పు తీసినావు. పప్పు తీస్తున్నాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అయితే తీసుకొని మనం అదైతే వేసేసేయాలి. దీంట్లో సింపుల్ గా చేసుకోవచ్చు మనం, అంతేగా మమ్మీ? సింపుల్ గానే అయిపోద్ది. ఇది ఇట్లా ఉంటది, దీనికి పలగొడితే పప్పు వెళ్తుంది. పప్పు వెళ్తుంది. ఇది చిన్నగా బాదం పప్పు లాగానే ఉంటది. అది లాస్ట్ లో మనం వేసుకోవచ్చు అని చెప్పి పలగొట్టుకుంటాం. ఇక్కడైతే చూడండి, ఇదైతే స్టవ్ వెలిగించేసి వేసేసి కొంచెం అవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దాన్ని మంచిగా కుక్ అవ్వాలి. అది ఏమైంది? ఏడదానికి వచ్చింది స్వీట్? అయిపోయింది. మెత్తగా ఉడికినాయిగా? ఉడికిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? షుగర్ వేస్తున్నా. స్వీట్ స్వీట్ ఉండాలి. ఇది స్వీట్ ఉంటేనే బాగుంటది. ఇది కూడా మంచిగా ఉడకాలా? సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది మంచిగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. కుక్ అయిన తర్వాత అయితే చూపిస్తాను. ఏమైంది? అయిపోయిందా? అయిపోయింది, చూపిస్తుందా? చూడ, మంచిగా అయితే రెడీగా అయిపోయింది. బాదం వేసేస్తున్నావా? వేసేసి ఇక మనం ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నావా? స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసి చల్లగా ఐస్ క్రీమ్ వేసుకొని తినేటప్పుడు చూపిద్దాం అయితే. సరే. ఏమైంది? ఏం చేస్తున్నావు మమ్మీ? ఇగో తింటున్నా స్వీట్. చూడండి, ఇక్కడైతే కుర్బానికా మిఠా, దాంట్లోకి అయితే మా మదర్ ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకున్నారు. పెళ్లిలో తిన్న ఫీల్ ఉండాలని చెప్పి ఫీలింగ్ తో తెప్పించుకున్నా. బటర్ స్కాచ్ అయితే తెచ్చారు వీళ్ళు. ప్లెయిన్ వెనిలా ఏదో తెమ్మన్నారు వీళ్ళు, కానీ టేస్ట్ అయితే చేసి చెప్తారు ఎట్లుందో. అప్పుడు ఇప్పుడు పెళ్లిలో తిని ఎంత సంతోషపడేదాన్ని నేనైతే. సూపర్ ఉంది అసలు. మంచిగా ఉంటది. ఐస్ క్రీమ్ వల్ల సూపర్ టేస్ట్ డబల్ అయింది. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నారు. మా పిల్లలు మేమందరం అయితే తినేస్తామండి. సింపుల్ స్వీట్ చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ అండి. బాయ్.